అండి ఈమె చూసారా, ఈమె వయసు ఎంత ఉంటుందో నేను చెప్పనవసరం లేదు, మీకు తెలుస్తుంది. ఎందుకంటే ఆమె చూస్తూ ఉంటే తెలుస్తుంది. మా తమ్ముడు వాళ్ళ అత్తగారు, అలాగే మా మేనగోడలకు కూడా అత్తగారండి. కుటుంబం అంటే, కుటుంబం గౌరవం అంటే, మరి కుటుంబాన్ని పెంచుకుంటూ వెళ్ళడం అంటే పూర్వం వాళ్ళు ఇలానే చేసుకునేవారు. వాళ్ళ ఇంట్లో అమ్మాయిలు వాళ్ళే. అయితే మా అత్తయ్య గారిని అడుగుతానండి, మా తమ్ముడు అత్తగారు కదా, వీడికి పెళ్ళి ఎప్పుడైంది, తర్వాత వీళ్ళు అదేనండి మా మావయ్య గారు అన్నదమ్ములు ఎంతమంది, అత్తయ్య గారండి మీ పెళ్ళి ఎప్పుడైంది, గట్టిగా మాట్లాడండి. వెళ్దాం. అన్నయ్య గారు ఇద్దరు పిల్లలు ఒక సంవత్సరాలు ఆడేసి నట్టింటున్నారు. నట్టింటుంటే మేనత్త లక్ష్యం పని ఉంటుంది. సూర్యరావు గారికి ఇద్దరు కొడుకు కూతురు సంతాడారు, ఆడబిడ్డని ఆడ వేసుకుంటారు అని చెప్పి అదే లాభం సంతాడాను అంటే రాయలు వేసుకున్నప్పుడు రవిస్త్రాలు అయ్యారంట. మరి మావయ్యారు అన్నదమ్ములండి ఐదుగురండి. మీ అత్తగారు అయ్యి ఎలా ఉండేవారు మీరు? పాతకాలంలో 20 ఏళ్ళు ఉన్నాం. మీరు 20 ఏళ్ళు ఉన్నాం. ఇంత పిల్లలు మధులు ఆడబుడుసులండి ముగ్గురా? ఇద్దరండి. మీరు మీ అప్పుడు మరి కోడలు అత్తగారు కూడా పిల్లలు కనేవారంట కదా? కన్నారండి. మీ అత్తయ్య గారు మరి మీరు వచ్చే కదా ఏమన్నా పిల్లలు పుట్టారా? పుట్టారు కదమ్మా ఇద్దరు. అమ్మ మీ అత్తయ్య గారికి ఎవరు చేసేవారు కురుళ్ళు అయ్యని? నేనే చేసేదాన్ని. అలా చేసేవారే అప్పుడు? 20 ఏళ్ళు ఉన్నాయంటే అక్కలోని ఎవరు చేస్తారమ్మా. మీ అత్తగారు పురుళ్ళు పోసారు మీరు. ఇప్పుడు మీ అత్తగారు ఉన్నారా? ఉన్నారండి. ఆవిడ పనులు ఆవిడ చేసుకుంటారా? ఆవిడ పని ఆవిడ చేసుకుంటుంది. మీరే చేసుకోలేకపోతున్నారు చెప్పాలి అంటే? నేనే చేసుకోలేకపోతున్నాను. ఆవిడ పనులు ఆవిడ చేసుకుంటారు. ఆవిడ పని ఆవిడ చేసుకుంటారు. ఆవిడ పని చక్క పెట్టుకుంటారు. చూసారా మరి ఏమనుకోవాలండి? ఇలాంటి కుటుంబాలు ఇంకా ఉన్నాయా? ఇంత పెద్దవారు ఇలా ఉన్నారా? ఈవిడ ఇలా ఉన్నారండి. ఈవిడికి అత్తగారు ఉన్నారంట, ఆవిడ పనులు చేసుకుంటారంట. ఈవిడైతే ఇప్పుడు పాపం ఎలా చూసారా, నీరసం అయిపోయారు, షుగర్ అయ్యి ఉండి. అంటే చూసారా పూర్వం తిళ్ళు ఇలాగా అలాగని అంటారు కదండి. చాలా బాగుండేవారంట, బలంగా ఉండేవారంట. అంటే ఇదే ఉదాహరణ అండి. ఇలాంటివి మనం వినటం కూడా ఒక అదృష్టం ఉండాలని నేను అంటాను. చూడటానికి ఎలాగా ఉండదు, కానీ నేను చూశాను కదండి. మరి అందుకు మీరు చూసే ఇదే అదృష్టం మీకు కలగాలని నేను ఈరోజు ఈ వీడియో తీస్తున్నానండి. చూసారా మరి ఒక కుటుంబాన్ని ఇప్పుడు మరుదులు ఆడపడుసులు అత్తగారితో చక్కగా ఈవిడి మెలుగుతూ ఉండి, ఇప్పుడు ఈవిడి ఇక్కడ ఇలా కూర్చోటానికి ఏమనుకుంటున్నారు? ఇప్పుడు మా తమ్ముడు అత్తగారు అన్నాను కదా, మా తమ్ముడు కొడుకు పెళ్ళండి, కూతురు బిడ్డ పెళ్ళి. అలాగే కొడుకు బిడ్డకి పెళ్లి చేశారు. ఆ అమ్మాయికి కూడా పాప పుట్టేసింది. ముని మనవలు కూడా ఎత్తేసారండి. అంటే ఇప్పుడు ఒక జనరేషన్కే దిక్కులేని బ్రతుకులు అయిపోయినాయి కదండి. అలాగా అంతమందితో ఇంత కుటుంబం అని చెప్పుకోవడానికి అదే ఆస్తిగా భావించేవారండి పూర్వం. ఇప్పుడు ఆస్తి వేజుడు అంటే ఎంత పెద్ద కుటుంబం, వాళ్ళు ఎంత బాగా కలిసి ఉన్నారో, ఎంతమందితో ఉన్నారో అనేది ఒకటే. కానీ ఇలాగా అప్పుడు కాలం కాదండి. ఎంత డబ్బు ఉన్నదో, మనం ఎంత ఒంటరిగా ఉన్నామో అది గొప్ప. ఇప్పుడు కాదంటారని నేను అనేది. చూస్తారా మనం చూస్తుంటే లక్ష్మీదేవిలాగా, అంటే పార్వతీ పరమేశ్వరులో మా మావయ్య గారు ఉన్నారండి. మా మావయ్య గారు కూడా ఉన్నారు. చక్కగా ఆయన చక్క పెట్టేస్తారు. మగవారు ఎలాగన్నా ఆడవారి మీద ఎంత పెద్ద అయినా బాగుంటారు కదా, అన్నీ చక్క పెడతారు. బండి వేసుకుని మా అత్తయ్య గారు తీసుకొచ్చేస్తారండి. 2-3 ఊర్లు దాటి ఇంకో ఊరు రావాలంటే మా అత్తయ్య గారు బండి మీద తీసుకొస్తారు మా మావయ్య గారు. తెలుసండి మరి ఎందుకు చెబుతున్నాను అంటే, ఇప్పుడు మామూలు నార్మల్గా ఉన్నవాళ్ళే బయటికి మనం వెళ్ళాలి అంటే భయపడిపోతూ ఉంటాం. నాకు చాలా ఆశ్చర్యం అనిపిస్తామటండి. మేమే ఎందుకు పని చేయం? మా వారు నేను దూరం అయితే వెళ్ళట్లేదండి నిజానికి చెప్పాలి అంటే. మా వారు నేను కూడా ఎక్కడికైనా వెళ్ళాలంటే దూరం అయితే బండి మీద వెళ్ళలేము అనేస్తున్నారండి మా వారు. చూసారా మరి ఆ రోజులు అలా ఉండేవారండి. ఆ రోజులు వారు ఇప్పుడు కూడా ఇలాగా అంటే ఇది గొప్ప విషయమే కదా. మరి ఈవిడిని చూస్తే పెద్దవారు కదండి, చూస్తే శుభదాయకం అని నేను చెబుతాను. చూసారా, నచ్చిందా? లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. అదృష్టాన్ని కలిగించినందుకు ఈవిడి నేను చాలా సంతోషపడుతున్నానండి.